క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కోలుకోలేకపోతుందా? ప్రపంచం ముందు సమాధానం చెప్పుకోలేకపోతుందా? ఇప్పటి వరకు ఉగ్రవాద శిబిరాల మీద అలాగే వాళ్ళ కార్యాలయాల మీద అటాక్ చేసినటువంటి భారత్ని ఇప్పుడు లేపి తన్నించుకునేటువంటి పరిస్థితి పాకిస్తాన్కి వచ్చేసిందా? ఎస్, నిజంగా దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి అలాగే వింగ్ కమాండర్గా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఎంటైర్ ఇండియాకి ఇవాళ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇది దాదాపు మన దేశ చరిత్రలోనే ఎవరు కూడా ఊహించని విధంగా ఒక సూపర్ పవర్గా ఇండియా మారింది అనుకోవచ్చా? ఎస్, సూపర్ పవర్ అని నేను దానికి ఒక పేరు పెట్టే అవసరం లేదండి. బట్ వీఆర్ వెరీ పవర్ఫుల్ టుడే. ద వరల్డ్ హెస్ రికగ్నైజ్, మన ప్రపంచ దేశాలన్నీ కూడా రికగ్నైజ్ చేశాయి ఇండియాకున్న పవర్ ఏంటి, మనం తీసుకున్న యాక్షన్ ఏంటి అగేన్స్ట్ టెర్రరిజం. ప్రపంచం అంతా తెలుసు అండి, టెర్రరిజం ఉంది అని. టెర్రరిజం ఉంది, పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులను పాకిస్తాన్ ట్రైనింగ్ ఇస్తుంది, వాళ్ళని వేరే దేశాలకు పంపిస్తుంది, అన్ని తెలిసి వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఒసామా బిన్ లాడెన్ అబోటాబాద్ లో వాళ్ళ సెంటర్ ఆఫ్ దేర్ కంట్రీ వాజ్ బీయింగ్ ట్రీటెడ్ లైక్ ఏ విఐపి. ప్రపంచానికి అంతా తెలుసండి. సో వాట్ వీ హావ్ డన్, మనం చేసిన యాక్షన్ ఏంటంటే టెర్రరిజాన్ని సమూలంగా నాశనం చేయాలని చెప్పేసి వీ హావ్ బికమ్ ద గ్లోబల్ లీడర్ ఇన్ ఫైట్ అగేన్స్ట్ టెర్రరిజం. సో వీ హావ్ డన్ దస్ యాక్షన్స్. మనం చేసిన యాక్షన్స్ చూసి నాకు చాలా దేశాలు అనుకుంటుండొచ్చు, అరే మేమెందుకు చేయలేకపోయామా, ఇలా మనం కూడా చేస్తుంటే బాగుండేది కదా. దట్ ఈస్ హౌ ఆల్ ద కంట్రీస్ ఆర్ సపోర్టింగ్ అస్. దేర్ హార్డ్లీ ఎనీ కంట్రీ పాకిస్తాన్ సపోర్ట్ చేసే కంట్రీ ఉందండి వాళ్ళ. ఇంకోటి మీరు అన్నారు చైనీస్ ఎక్విప్మెంట్ వాళ్ళకి మోసం జరిగిందంటే, చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏంటంటే ద వెపన్ సిస్టమ్స్. ఏవైతే వెపన్ సిస్టమ్స్ ఉన్నాయో, మనం నిన్న జరిగిన దాడిలో ఆ వెపన్ సిస్టమ్స్ ని డిస్ట్రాయ్ చేశాము. ఇదేంటంటే మన ప్రపంచానికి చూస్తున్నామండి, మనకున్న భారత్ కున్న పవర్ తో ఏ కంట్రీ దగ్గర ఉన్న వెపన్ సిస్టమ్ అయినా మనం అటాక్ చేయొచ్చు విత్ ద కైండ్ ఆఫ్ ఆర్సనల్ వీ హావ్ గాట్ టుడే. సార్, ఇప్పటి వరకు నాట్ ఓన్లీ టు పాకిస్తాన్. సార్, టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద ఒకేసారి ఎట్ ఏ టైమ్ 9 ప్లేసెస్ మీద అటాక్ చేసాం. అదే విధంగా పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి మిసైల్స్ కావచ్చు, ఫైటర్ జెట్స్ కావచ్చు, అలాగే డ్రోన్స్ కావచ్చు, ఎక్కడికక్కడ మనం కూల్చేసాం. ఈ విధంగా గతంలో ఏ దేశమైనా కూడా అటాక్ చేసిందా? ఒకేసారి 9 స్థావరాల మీద, అలాగే వచ్చేటువంటి ఒకేసారి ఫైటర్ జెట్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు. సో ఈ ఎయిర్ డిఫెన్స్ ఎక్కడైనా ఉందంటారా? ఇలాంటి అటాక్స్ ఎప్పుడైనా జరిగాయి ఇప్పటి వరకు? వెరీ రేర్ అండి, వెరీ రేర్. ఎస్పెషలీ 9 targets, precision attacks, 23 minutes of operations. ఓకే, ఎగ్జాక్ట్లీ టేకింగ్ ఆన్ టార్గెట్, మనకు కావాల్సిన టార్గెట్ ని విత్ ప్రెసిషన్, అక్యురసీ, ప్రెసిషన్, సేమ్ టైం 9 targets అటాక్ చేయడం. ఇట్స్ ఎ వెరీ రేర్ ఇన్సిడెంట్. ఇలాంటి యాక్షన్ తీసుకోవాలంటే వీ నీడ్ టు హ్యావ్ టెక్నాలజికలీ సుపీరియర్ ఎక్విప్మెంట్, సుపీరియర్ వెపన్స్ అండ్ సుపీరియర్ ట్రైనింగ్ టీమ్. మన దగ్గర ఉన్న ట్రైన్ టీమ్ అలాగ ఉందండి. దట్ వీ హావ్ బీన్ ట్రైనింగ్ హార్డ్, వీ హావ్ బీన్ ట్రైనింగ్ వెల్. Added to that, మనకున్న వెపన్ సిస్టమ్స్, లాట్ ఆఫ్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెపన్ సిస్టమ్స్ అండ్ ద ఏరోప్లేన్స్ అండ్ ద అదర్ ఎక్విప్మెంట్, గ్రౌండ్ ఎక్విప్మెంట్, వీటన్నిటి కలిసి ఇట్స్ ఏ మిక్స్డ్ ఆపరేషన్ వెరిన్ టెక్నాలజీ అండ్ ద మ్యాన్ బిహైండ్ ద మెషిన్ అన్ని కలిపి మనం ఆలోచించి చేశామండి. ఇట్స్ అ వెరీ వెరీ వెల్ ప్లాన్డ్ కోఆర్డినేటెడ్ అటాక్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వన్ సిస్టమ్ ఆఫ్ వన్ సర్వీస్, ఇట్ ఈస్ డిఫరెంట్ వెపన్ సిస్టమ్స్ ఆఫ్ డిఫరెంట్ సర్వీసెస్ యూస్డ్ అట్ ద సేమ్ టైం. మధుసూదన్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగింది, మనం చాలా శాంతంగా ఉన్నాం, కొన్ని ప్లేసెస్ని కూడా మనం సాక్రిఫైస్ చేసి వాళ్ళకి వదిలేసాం. అలాగే 1971 వార్లో కూడా మనం చాలా ఈజీగా లైట్ తీసుకున్నాం కాబట్టి పాకిస్తాన్ పదే మన మీద అటాక్ చేస్తుంది అంటున్నారు. సో 71లో, నేనైతే 71లో పుట్టలేదు, అప్పుడు ఎలాంటి వార్ జరిగిందో కూడా నాకు తెలియదు, నాతో పాటు చాలామంది కూడా అవగాహన లేదు. కానీ అప్పటి వారికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో క్లియర్ కట్గా కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యేలా చెప్పగలరా? మీకు ఈజీగా చెప్తానండి. మీకు ఇంతవరకు జరిగిన వార్స్ లో స్టార్టింగ్ ఫ్రమ్ మన ఇండిపెండెన్స్ 1948 నుండి తీసుకొని, ఓకే, ఎనీ వార్ విత్ పాకిస్తాన్, ఓకే, ఇట్ హస్ ఆల్వేస్ గెలుపు ఇండియాదే జరిగింది ఇంతవరకు. పాకిస్తాన్ తెలుసు ఆ సంగతి, మనం గెలవలేము భారత్ అని క్లియర్ గా తెలుసు. 1971 వార్ వాస్ బంగ్లాదేశ్, లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ అండి. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ సెపరేట్ చేసాం అప్పుడు. ఓకే, దట్ ఈస్ హౌ బంగ్లాదేశ్ వాస్ బార్న్, అదర్వైజ్ బంగ్లాదేశ్ ఉండేది కాదు. ఓకే, సో ఆ టైంలో వార్ లో అగైన్ ఎనీ టైమ్ వెన్ వి గో టు వార్ వీ నో వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్, ఏం కావాలి మనకి. ఓకే,
71లో నాట్ ఓన్లీ వాళ్ళ భూభాగం, మనం పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్న భూభాగము ఆర్ 93,000 సోల్జర్స్ వీళ్ళందరినీ వదిలేసామండి. ఓకే, అప్పుడు ఎందుకు వదిలేసాము, మనం ఆ భూభాగం ఎందుకు వదిలేసాం అనేది లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. ఆ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ఇక్కడ వేస్ట్ ఈ ప్లేస్ లో. ఓకే, డిఫరెన్స్ అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే దట్ వాజ్ ఆల్ అవుట్ వార్ అండి. ఓకే, ఆల్ అవుట్ వార్ అంటే మనం అనుకున్న ఏ బేస్ ని ఏ టార్గెట్ నైనా ఎట్లా అయినా అటాక్ చేద్దామనే ప్లాన్ లో ఉంది. ఇప్పుడు దిస్ ఇస్ నాట్ అన్ ఆల్ అవుట్ వార్ అండి. ఇప్పుడు మనం చేసే వార్ ఇస్ వెరీ వెరీ ప్రిసైజ్ వార్ అగేన్స్ట్ టెర్రరిజం. మనం స్టార్ట్ చేసింది విత్ వార్ అగేన్స్ట్ టెర్రరిజం. ఓకే, నౌ అది దట్ ఇస్ స్ప్రెడ్ టు వార్ అగేన్స్ట్ ద మిలిటరీ ఇన్స్టాలేషన్స్. ఎందుకు జరిగింది అది? బికాస్ పాకిస్తాన్ చేసే యాక్షన్స్ ద్వారా వాళ్ళు పడుకున్న పులిని లేపారండి, ఊరికైనా కెలికారు. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చిన పంజాబ్ దెబ్బ చాలా గట్టిగా తగిలింది, ఇనిషియల్ దెబ్బ. ఓకే, మళ్ళీ ఒకసారి పంజాబ్ విసిరితే తట్టుకోలేరు వాళ్ళకి తెలుసు ఈ విషయం. ఓకే, ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నారంటే వాళ్ళు చేసే యాక్షన్స్ అన్ని నీజర్క్ రియాక్షన్స్ అండి. ఏదో మనం ఇలా చేసాం కదా, మేము కూడా మాకున్న పవర్ చూపించుకున్నాం, మాకున్న ప్రవేశ చూపించుకుందామని ట్రై చేస్తున్నారు. కానీ ప్రతి దెబ్బ కూడా మనం తిరిగి దెబ్బ కొడుతున్నాం వాళ్ళకి. ఆ దెబ్బ చాలా స్ట్రాంగ్ గా తగులుతుంది. ఇట్ హస్ బిన్ రియలైజ్డ్ నాట్ ఓన్లీ బై ద ఆర్మ్ ఫోర్సెస్ ఆఫ్ పాకిస్తాన్, ఇట్ ఇస్ బిన్ రియలైజ్ బై ద కామన్ మ్యాన్ ఆఫ్ పాకిస్తాన్ అండి. వాళ్ళు రివోల్ట్ చేస్తున్నారు అక్కడ. ఏంటి మీరు చేసే పని ఏంటి, మన చేత కానప్పుడు ఎందుకు మనం యుద్ధం చేస్తున్నాం అని చెప్పి ఒక రివోల్ట్ అవుతుంది అక్కడ. ఓకే, సిమిలర్లీ బలూచిస్తాన్, యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అక్కడ. ఓకే, total opposition against their armed forces, Pakistan armed forces. Okay, everything is against Pakistan and firstly terrorism lo they've been isolated by the entire world. Evvaru kuda valaki support cheyatledu. Okay, there are some nations valaki support cheyochu, but they will nobody will support overt support or covert support cheyochandi. Okay, back door ద్వారా కొన్ని weapons ఇవ్వచ్చు వాళ్ళకి, కొన్ని టెక్నాలజికల్ సపోర్ట్ ఇవ్వచ్చు. బహిరంగంగా ముందుకొచ్చి అటాక్ చేసే పరిస్థితి లేదు, పాకిస్తాన్ ని సపోర్ట్ చేసే సిచ్యువేషన్ లేదంటారు ఇప్పుడు పరిస్థితి. లేదండి, లేదు, టర్కీ నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ కూడా వచ్చింది, క్యారియర్ ద్వారా కొన్ని వెపన్స్ కూడా తీసుకొచ్చింది, ల్యాండ్ అయింది పాకిస్తాన్ లోనే, న్యూస్ కూడా వస్తుంది. దానివల్ల ఏమన్నా మనకు ఇబ్బంది ఉండే అవకాశం ఉందా? న్యూస్ వస్తుంది. ఓకే, ఇస్తే ఏమిస్తారండి, కొన్ని వెపన్స్ ఇస్తారు. ఓకే, వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అని అడుక్కున్నవే, టర్కీ దగ్గర అడుక్కున్నాయి, చైనా దగ్గర అడుక్కునే ఉన్నాయి. వాళ్ళు ఇండిజినస్ గా తయారు చేసిన ఏం లేవు. ఇంకొన్ని వెపన్స్ వస్తాయి, సేమ్ ట్రై చేస్తారు, మళ్ళీ సేమ్ పడేస్తాం మనం, వాటిని పడగొడతాం. అది తప్పితే వేరే జరిగేది లేదు. వాళ్ళ టర్కీలో విమానం ఎందుకు ల్యాండ్ అయింది? ఓకే, అది విమానం ల్యాండ్ అయింది వెపన్స్ తీసుకొచ్చిందా లేదా ఇంకెవరు వీళ్ళని వాళ్ళ పొలిటీషియన్స్ ని వాళ్ళ మిలిటరీ జనరల్స్ ని తీసుకొని వెళ్ళిపోతుందా వాళ్ళ ప్రొటెక్షన్ కోసం? ఎందుకంటే వాళ్ళు తెలిసిపోయింది మన ప్రజలే మనకి ఎదురు తిరిగారు, మనం ఇక్కడ నుంచి పారిపోవడం మంచి, తోక ముడుచుకొని పారిపోవడం మంచి అనే సిచ్యువేషన్ లో ఉన్నారు వాళ్ళు. మీరు చూడండి, అడగండి వాళ్ళు, వేర్ ఆర్ దేర్ పీపుల్, వేర్ ఆర్ దేర్ పొలిటీషియన్స్, వేర్ ఆర్ దేర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, వేర్ ఆర్ ద చీఫ్ ఆఫ్ సైతం కూడా ఏడుస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ కి సంబంధించిన ఎంపీలు సైతం ఏడుస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే పొలిటీషియన్స్ లో కూడా ఒక భయం నెలకొనింది అనుకోవచ్చా ఇప్పుడు జరుగుతున్న యుద్ధం చూస్తే? డెఫినెట్లీ భయం నెలకొందండి. కామన్ మ్యాన్ లో భయం ఉన్నాడు, పొలిటీషియన్లు ఎందుకు ఉండదు? ఓకే, భయం ఒకటే నెలకోవడం కాదు, వాళ్ళకి ఏమైందంటే సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు ప్రెసెంట్లీ ఈ సిచ్యువేషన్ లో మనం వార్ ఆపేస్తే బహుశా నిలబడగలమేమో, కొన్ని ఒక 10-20 years నిలబడగలమేమో, కంటిన్యూ అవుతే సమూలంగా నాశనం అయిపోతాం అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయిందండి. ఇట్స్ అ వెరీ క్లియర్ మెసేజ్ విచ్ హస్ బిన్ గివెన్ టు దెమ్ బై ద ఎంటైర్ వరల్డ్. ఇంకోటి, ఇప్పుడు వాళ్ళకున్న సపోర్ట్ అంతా మెల్లమెల్లగా ఉన్న కొద్ది గొప్ప ఉన్న సపోర్ట్ కూడా ఇప్పుడు ఎవ్రీబడి హస్ ఎలినేటెడ్ ఫ్రమ్ దెమ్. ఓకే, దూరంగా వెళ్ళిపోయారు. ఓకే, సపోర్ట్ చేసేవన్నీ కూడా ఇట్స్ ఆల్ మైనర్ అండి, నథింగ్ దట్ వీ కెనాట్ టాకిల్. రైట్.